ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఆల్రెడీ పార్ట్ 1 చేస్తుంటారు. నిజంగా అది పొంగల్ పెట్టుకునేది. ఇప్పుడు ఏంటంటే నాటుకోడి పులుసు ఎలా చేయాలో, ఫ్రై ఎలా చేయాలో చెప్తాను చూడండి. ముందుగా అయితే ఈ చికెన్ బాగా అయితే ఉడకబెట్టుకోవాలి. ఎందుకంటే ఇది నాటుకోడి కాబట్టి బాగా ఉడికితేనే ఇలా పొగలు వచ్చేదాకా బాగా ఉడకబెట్టుకోవాలి. బాగా ఉడికితేనే మెత్తంగా బాగుంటుంది, లేకపోతే గట్టిగా ఉంటుంది. దీన్ని బాగా ఉడకబెట్టుకోవాలి. తర్వాత కొబ్బరిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సీలో వేసుకోవాలి, మిక్సీ పట్టుకోవడానికి. ఇలా కొబ్బరిని చాలా మెత్తంగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తంగా పేస్ట్ అయితే చేసుకోవాలి, నీట్గా గ్రైండ్ అయ్యేటట్టు. ఇప్పుడు ఈ కూరని ఉడకబెట్టాం కదా, సపరేట్ అయితే చేసాము. ఇదిగోండి, ఒక పక్క ఇది వచ్చి ఫ్రైకి అనమాట. ఇది వచ్చి ఫ్రైకి జస్ట్ మజిల్స్ మాత్రం, ఇవి జస్ట్ బోన్స్, సూప్ లాగా కర్రీకి అనమాట. ఇవైతే సపరేట్ అయితే రెండు చేసేసారు. ఇప్పుడైతే మా మమ్మీ కూర అయితే చేస్తుందంట. దానిపైన స్టవ్ మీద దవడైతే పెట్టుకొని దాంట్లో ఆయిల్ అయితే పోసుకోవాలి, తగినంత ఆయిల్. దాంట్లో చెక్క, లవంగం అయితే వేసుకోవాలి. తర్వాత ఎర్రగడ్డలు కూడా ముందుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఎర్రగడ్డలు కూడా అయితే వేసుకొని పేస్ట్ కూడా వేసుకోవాలి. సరే, అది కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ అయితే దాంట్లో వేసుకొనేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొనేయాలి. ఇప్పుడు ఆ పేస్ట్లోనే పచ్చిమిరపకాయలు తుంచుకొని వేసుకోవాలి. కారానికి తగినట్టు మీరు ఎలా తింటారో అలా వేసుకోండి. బాగా నీట్గా కడిగి వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొనేసి ఇప్పుడు దాంట్లో పసుపు పొడి వేసుకోవాలి, ధనియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు ధనియాల పొడి వేసుకొని దాని తర్వాత దానికి తగినట్లు కారం కూడా వేయాలి. దాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వేసుకుంటే ముందుగా ఉడకబెట్టుకొని సపరేట్ చేసిన చికెన్ అయితే వేసుకోవాలి. కూడా బాగా ఉప్పు కారం కలిసేటట్టు బాగా కలబెట్టుకోవాలి. ఈ చికెన్ని కూడా వాటర్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కాసేపు మూత పెట్టి పక్కన పెట్టుకున్నాం. తర్వాత చికెన్ మసాలా చల్లుకొని కొత్తిమీర వేసుకొని కిందకి దించుకొని వేయాలి. ఓకే, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్. ఇంకా పార్టీలో మీకు ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. బాయ్. ఓకే, బాయ్.